మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేయబోతున్నారు. అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ అలాగే విజయ్ శాంతి ముగ్గురు కూడా నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ కార్యక్రమానికి పిసిసి చీఫ్ సహా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లోనే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, విజయ్ శాంతి, శంకర్ నాయక్ నామినేషన్లు వేయబోతున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ కి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయ్ శాంతి సిద్ధంగా ఉన్నారు. నామినేషన్ కార్యక్రమానికి పిసిసి చీఫ్ సహా ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. తమకి అవకాశం ఇచ్చిన అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్తున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థులు. మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రభాకర్, మొత్తం మీద 20 మంది నుంచి ఆ వడపోత ముగ్గురికి చేరుకుంది. సో ఈ ముగ్గురికే ఇవ్వడానికి కారణాలు ఏంటి, మరి మిగతా వాళ్ళకి ఎలా సర్ది చెప్పారు? కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చనడానికి నిన్న ప్రకటించిన లిస్టే ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సడన్గా విజయశాంతి పేరు వచ్చి చేరింది. అక్కడ అసలు ఎక్కడ కూడా ప్రస్తావన లేకుండా జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అట్లాగే అద్దంకి దయాకర్ ముందు నుంచి అనుకుందే, దాంతోపాటు శంకర్ నాయక్ కూడా ముందు నుంచి పార్టీ విధేయుడుగా ఉన్నారు. కాబట్టి అది ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డికి అనుచరుడు, అట్లాగే సన్నిహితుడు కూడా. సో ఆ కోటాలో వచ్చింది. విజయశాంతి మాత్రం ఆమె పార్టీలో చేరినప్పుడు సీటు త్యాగం చేసిన నేపథ్యంలో ఆమె ఎక్కడ కూడా పోటీ చేయలేదు. ఆ క్రమంలోనే ఆ మినిట్స్లో రాశారు. అప్పుడున్న మాణిక్ రావు ఠాక్రే హామీ మేరకు ఏఐసిసి ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసుకుంది. సో ముగ్గురికి కూడా ప్రకటించింది. ఒకటి సిపిఐకి ఇచ్చింది. సిపిఐ కూడా తన అభ్యర్థిని పెట్టింది. మరికొద్ది సేపట్లోనే అసెంబ్లీకి చేరుకున్నారు. వీళ్ళంతా అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి, అంటే ఎమ్మెల్యే కోటలో జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఈరోజు నామినేషన్ ఉంటుంది. దాని తర్వాత 13వ తేదీన నామినేషన్ స్క్రూటినీ, అట్లాగే విత్డ్రాల్ కూడా ఉంటుంది. ఆ విత్డ్రాల్ తర్వాత ఎవరు కూడా అభ్యర్థులు లేకపోతే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఇప్పుడు అభ్యర్థులు ఎవరు లేరు పార్టీల నుంచి, కేవలం ఈ వీళ్ళు 3 కాంగ్రెస్ నుంచి, ఒకటి సిపిఐ నుంచి, ఒకటి బీఆర్ఎస్ నుంచి. అంటే ఎన్నైతే ఖాళీ అయ్యాయో అంతమంది అభ్యర్థులు ఉన్నారు. ఒక 4 ఇండిపెండెంట్లు ఉన్నప్పటికీ కూడా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నామినేషన్ వేయాలి, అది నిలబడాలి అంటే ఒక 10 మంది ఎమ్మెల్యేల ప్రపోజల్స్ చేయాల్సి ఉంటుంది. అది లేకపోతే స్క్రూటినీలో పోతుంది, అది రిజెక్ట్ అవుతుంది. సో ఆ 4 ఇండిపెండెంట్లకు కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే అని చెప్పొచ్చు. పోలింగ్ కూడా ఉండకపోవచ్చు, పోలింగ్ కూడా ఉండదు. ఒకవేళ ఏకగ్రీవం అయితే మాత్రం పోలింగ్ కూడా జరగదు. సో ఈ 5 ఎమ్మెల్సీలకు కూడా ఏకగ్రీవ ఎన్నిక కానుంది. కొద్దిసేపట్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే అభ్యర్థులు కూడా రానున్నారు. శంకర్ నాయక్ ఆల్రెడీ ఇప్పటికే అసెంబ్లీకి వచ్చినారు. సో సిపిఐ నెల్లికంటి సత్యం కూడా మరికొద్దిసేపట్లో రానున్నారు. మిగతా 2 అభ్యర్థులు రాగానే 11:30కి నామినేషన్ దాఖలు, 11 o'clock నామినేషన్ దాఖలు చేస్తారు. చివరిగా బీఆర్ఎస్ 11:50కి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు దాసు శ్రవణ్. సో మొత్తానికైతే ఒక సస్పెన్స్కి తెరపడింది. ఈరోజు నామినేషన్ దాఖలైన తర్వాత నెక్స్ట్ ఏకగ్రీవ ఎన్నికల అధికారి డిసైడ్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.